నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం జరిగే అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేయాలి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు. తెనాలిలో జరిగిన మేడే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం మల్లిపాడు వద్ద ఇటీవల జరిగిన యువకుని హత్య కేసులో నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో సీఐ రమేష్ బాబు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పృథ్వీ భార్య వెంకటలక్ష్మితో పాటు వినుకొండ వద్ద వెల్లటూరుకి చెందిన గోవిందుని కోటేశ్వరరావు మరియు గుంటూరుకు చెందిన గోవిందుని ఉదయ్ కిరణ్, గోరపాటి శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. తెనాలి 8వ వార్డుకు చెందిన కార్పెంటర్ అంకమరావు కుమారుడైన పృథ్వీ వినుకొండ వద్ద వెల్లటూరుకు చెందిన వెంకటలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోగా మృతుడు పృథ్వీరాజు వెంకటలక్ష్మి బెంగళూరు తాపి పనికి వెళ్ళగా అక్కడ నిందితుడు కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడగా ఈ క్రమంలో వెంకటలక్ష్మికి కోటేశ్వరరావుకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం తెలిసి మృతుడు పృథ్వీరాజుకు అతని భార్య వెంకటలక్ష్మికి మధ్య గొడవ జరిగింది. వెంకటలక్ష్మి ఊరు వెళ్లిపోయిందని, మరలా 3 నెలల తర్వాత తిరిగి వచ్చి తెనాలిలో భర్త పృథ్వీరాజుతో కలిసి జగడగుంటపాలెంలోని టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారని, అయితే వెంకటలక్ష్మి సహకారంతో ఈ నెల 27న ముద్దాయి కోటేశ్వరరావు మరో 2తో కలిసి తెనాలి వచ్చి మృతుడు పృథ్వీరాజును మల్లిపాడు శివారు ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి ముద్దాయిలు పారిపోయినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే దాంట్లో వర్కర్స్గా జాయిన్ అవుతారు. ఇతనేమో ఆ బేల్దారు పనిలో వాటర్ గొడ్డాలు హౌస్కి కన్స్ట్రక్షన్ జరిగిన దానికి అలా వర్కర్గా ఉంటాడు. ఈ అమ్మాయి అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ అన్నాలు వండి పెట్టడం, దానికి కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరు కలిసి కూడా ఉండడం జరుగుతుంది. దాని మీద ఈవిడికి ఫస్ట్ బర్త్ చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి సెకండ్, ఇతను కూడా పిల్లలు పుట్టరు. కొంచెం చనువుగా అందరితో చనువుగా మాట్లాడడం చేస్తూ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ తోటి కొద్దిగా చనువుగా ఉంటుంది. ఫస్ట్ వై కోటేశ్వరరావు అనే కుర్రాడు, అతను వెల్లటూరుకు సంబంధించినవాడు, అంటే వినుకొండ దగ్గర బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు సంబంధించినవాడు. ఈ కుర్రాడు కూడా అక్కడే వర్కర్గా కాంట్రాక్టర్ వర్కర్గా ఉంటాడు. ఆయనతో చనువుగా ఉంటుందని చెప్పి ఈ కుర్రోడు అమ్మాయిని కలిగిస్తాడు. ఈ కుర్రోడికి అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్, ఎన్ని మెయింటైన్ చేయడం ఎన్ని చూసి భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవపడి వచ్చేస్తాడు. ఒక 4 months బ్యాక్ వస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు. ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటుంది కదా, ఆ అమ్మాయి అదే అదునుగా గ్రహించి ఈ వెంకటలక్ష్మి ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతని నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను, ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత అతను ఈ అమ్మాయిని సక్రంగా చూసుకోకపోవడం, ప్లస్ ఇతను ఈ భర్త కన్నా స్థితిమంతుడు కాదు వాడు, ఆ కోటేశ్వరరావు అనేవాడు. అవన్నీ గ్రహించిన అమ్మాయి వాడిని వదిలేసి నేరుగా మళ్ళీ నాకు భర్త కావాలని చెప్పి తెనాల్లోకి వచ్చేస్తాయి. ఇక ఆ అమ్మాయి ఏం చెప్తుంటే, నన్ను నువ్వు వదిలేసి వచ్చేసావు, నేను వినుకొండలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, గోకనకొండలో పోయినానని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తుంది. తీరా చూస్తే కోటేశ్వరరావు అమ్మాయి ఇద్దరు సహజీవనం చేస్తారు 2 నెలలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితిలో అతని యొక్క అన్న కొడుకు గుంటూరులో ఉంటాడు, ఉదయ్ కిరణ్ అని. ఆ ఉదయ్ కిరణ్కి ఫ్రెండు ఆటో తోలెక్కురాడు. వీళ్ళిద్దరికి అతను ఫోన్లో మాట్లాడతాడు. అరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఒక అమ్మాయిని లవ్ చేశాను, కొద్దిగా నా సమస్యలు ఉన్నాయి, అమ్మాయి అంటే అతని భర్త వదలలేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదే అతనుగా గమనించి కుర్రాడు, బాబాయ్ నీకోసం ఏదేం చేస్తాను,
ఇబ్బంది లేదు బాబాయ్ అని చెప్పి చెప్తాడు. అరే వాడిని వేయాలరా, ఏమైనా ఉండదా అని దగ్గర అంటే ఒక కత్తి ఉందని చెప్పి సెల్ ఫోన్లో ఆ ఇంట్లో ఉన్న కత్తిని తీసి ఇతని సెల్ ఫోన్ నుంచి అతని సెల్ ఫోన్కి పంపిస్తాడు. వీళ్ళంతా ఫోన్లో మాట్లాడుకోవడం దొరుకుతుంది. వాళ్ళిద్దరు కలిసి అతను వచ్చి మన గుంటూరులో ఈ కుర్రోని కలిసి ఆటో కుర్రోడు ఈ ఉదయ్ కిరణ్ వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా, వీళ్ళిద్దరు కలిసి కోటేశ్వరరావు మొత్తం ముగ్గురు కలిపి 26వ తారీఖున ఆ ప్రాంతాల్లో మన గుంటూరు బస్టాండ్కి వస్తారు. గుంటూరు బస్సు ఎక్కుతారు. గుంటూరు బస్సు ఎక్కిన తర్వాత మన బస్టాండ్ దగ్గర దిగుతారు. అక్కడి నుంచి బస్టాండ్ దగ్గర బయట దిగిన తర్వాత అక్కడి నుంచి బస్టాండ్ లోపల కూడా పోరు, బయట అవుతుంది బండి. అక్కడి నుంచి మమతా హోటల్ మీద ఆ సందులో గుండా వచ్చేసి ఈ సెంటర్కి వచ్చి ఆటో ఎక్కి నేరుగా జగడిగుంటపాలెము టిక్కో హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఫోన్ చేసి పిలుస్తారు. వేరే మేము ఇక్కడ ఉన్నాము నీకోసం వచ్చాను రారా అని అంటారు. వచ్చి ఇతను ఎక్కించుకొని నేరుగా 6:30 ఆ ప్రాంతాల్లో నేరుగా పొలాల్లోకి వెళ్తారు. పొలాల్లోకి వెళ్ళిన తర్వాత 8 కల్లా మొత్తము అంతా చీకటి అవుతుంది. తీసుకెళ్ళిన ముందు బాటిల్స్ అని తాగుతారు. తాగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత పథకం ప్రకారము ఈ ఉదయ్ కిరణ్ని తెచ్చిన వెపన్ ఉంటుంది కదా, ఆ వెపన్ ఏముంది సైగ చేస్తాడు వీడు. ఈ సైగ చేయగానే తీసుకుంటే వెపన్ తీసుకొని ఫేస్ మీద ఒకటి ఇస్తాడు. ఒక స్ట్రోక్ వేయగానే ఆ ఫేస్ మీద వేయగానే తగులుతుంది. ఆ లేచి ఒక్క స్పీడ్గా పరిగెత్తగానే పక్క పెద్ద చెరువు ఉంటుంది. బాగా వేగంతో పరిగెత్తి ఒక్కసారిగా సడన్గా పడిపోతాడు. ఒక డౌన్ ఉంటుంది కాబట్టి పడిపోవడం వలన అక్కడే పడిపోయి ఉంటాడు. మిగతా అతన్ని పూర్తి చేస్తాడు. మేడే సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు మరియు ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాస్, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, శంకరరావు, కృష్ణ, శ్రీను, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. 1886లో చికాగోలో కార్మిక దినోత్సవం మొదలయ్యింది. ఎలాగంటే ఆ రోజుల్లో కార్మికుల్ని బానిసలుగా చేసుకుని రేత్రింబౌళ్ళు పని చేయించుకుంటూ ఉంటే వారికి వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా, అలాగే క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం కార్మికులు పని దినాలు కనీసం రోజు ఎల్లకాలం కాకుండా వారానికి కనీసం 6 రోజులు పనిచేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా రోజుకి 8 గంటలు పని చేయాలనేటువంటి హక్కుల కోసం చికాగో నగరంలో ఆ మార్కెట్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ రక్తం నుంచి గుడ్డను తీసి ఎర్ర జెండా అప్పుడు మొదలైంది. ప్రతి మేడేకి ఎర్ర జెండా ఎత్తడం అది. తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సొంతం చేసుకున్నాయి. ఈ మేడే సందర్భంగా తెనాలి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికులకు కానీ, పారిశ్రామిక కార్మికులకు కానీ, ఇంకా ఇక్కడ మిల్లు పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పట్టణ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు, ఇందులో పనిచేసిన కార్మికులందరికీ కూడా మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మేడే అనేది అమెరికాలోని చికాగోలో హే అనే ఒక మార్కెట్లో పుట్టింది. ఇది ఎలా పుట్టిందంటే ఆ రోజుల్లో ఒక కార్మికుడిని రెస్ట్ లేకుండా పనిచేసుకోవటం చేసేవాళ్ళు. దాని గురించి అని చెప్పని 1886లో ఈ పోరాటం అనేది చికాగోలో జరిగింది. ఆ తర్వాత కాలక్రమేపీ ఏమైందంటే 1923వ సంవత్సరంలో మన భారతదేశంలోకి ఈ యొక్క మేడే అనేది వచ్చింది. బీసీ కులగణనకు సంబంధించి కేంద్ర కేబినెట్లో నిర్ణయం చేయడం పట్ల పట్టణానికి చెందిన పలువురు బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో కాలంగా అనేక పోరాటాల ఫలితంగా కులగణన సాధ్యపడిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 13వ వార్డు కౌన్సిలర్ సుజాత శ్రీను,
జయకృష్ణ, కొడాలి సుబ్రహ్మణ్యం, రాఘవ, మునిపల్లి వంశీ, జొన్నాదుల మురళి, రమేష్, పోతురాజు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కులగణన చేయాలి అంటే దాదాపు మన రాష్ట్ర చరిత్రలో 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలోనూ దాదాపు 24 జిల్లాల్లోనూ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల పోరాటాలు చేసిన సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ కులగణన జరగాలనే ఉద్దేశంతో దాదాపు 25 రాష్ట్రాల్లో ప్రజలందరూ కోరుకోవటం వలన అది ఆమోదించిన నరేంద్ర మోడీ గారికి శుభానందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ రోజున మరి దేశ ప్రధాని మోడీ గారికి మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారికి పాలాభిషేకం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కులాలు ముందుకు బాగా వెళ్తాయని చెప్పి ఆలోచన. ఎందుకంటే కులగణన మేము ఎంతమంది ఉన్నామో బాబు మమ్మల్ని లెక్కేయండిరా బాబు అయ్యా అని చెప్పేసి దశాబ్దాలు బడిబడి మరి సంవత్సరాలు బడిబడి పెద్దలు ఎంతోమంది మరి ఉద్యమాలు చేసి మమ్మల్ని లెక్కించి మా రిజర్వేషన్ మాకు వేయండి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ఉద్యమం. దీనికి మరి కంకణం కట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు మరి కేశవ శంకర్రావు గారు 7-10 వయసులో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఉద్యమాలు చేసి ఈ పోరాటాలు చేసి ఢిల్లీ రాజధానిలో మరి జంతర్ మంతర్లో కూడా నిరాహార దీక్షలు చేసి ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మరి నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వచ్చింది కాబట్టి ఫలం అనుకుంటున్నాను. చిరంజీవి జడా మంజిత్ 14వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంజిత్ బాబు తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరావు, తల్లి మాధవి సింగపూర్లో ఉంటున్నందున తమ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం మరియు కేక్ వితరణ చేయవలసిందిగా శ్రీనివాసరావు మామ కుర్ర వెంకటేశ్వరరావును కోరినట్లు తెలిపారు. బాల్యం నుండే గాంధీజీ భావాలు పెంపొందించటకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంజిత్ బాబుకు రామలింగాచారి గాంధీజీ ఆశీస్సులు అందించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, కుర్ర వెంకటేశ్వరరావు, శ్యామ్ సుందరరావు పాల్గొన్నారు. జడ మంజిత్ 14వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు అదేవిధంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వీళ్ళ నాన్నగారు జడ డాక్టర్ శ్రీనివాసరావు గారు, తల్లి మాధవి గారు సింగపూర్లో ఉంటూ కూడా గాంధీ ఆశ్రమంకి వెళ్ళి వృద్ధులకి ఈ యొక్క బర్త్డే కేకు సమర్పించమని వాళ్ళ అమ్మాయి అంటే మాధవి గారి తండ్రి అయిన కుర్ర వెంకటేశ్వర గారు అట్లాగే అల్లుడు గారు కూడా చెప్పారు. ఎందుకంటే గాంధీజీ యొక్క ప్రిన్సిపల్స్ ఆశీస్సులు కావాలని ప్రత్యేకంగా గాంధీ ఆశ్రమం జరపడం. గాంధీ అంటే శాంతి. ఆ కోవలో చాలామంది ఈనాడు పసిపిల్లల బర్త్డే ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కార్మిక రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దేశ జనాభా దాదాపుగా 92% మంది కార్మికులేనని, కార్మికుల పరిరక్షణకై అనేక చట్టాలు చేయబడ్డాయని 1వ అదనపు సివిల్ న్యాయమూర్తి వివేక్ వర్ధన్ పేర్కొన్నారు. గురువారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు కొత్తపేటలోని ది తెనాలి తాపీ వర్కర్స్ అసోసియేషన్ భవనం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కార్మికుల యొక్క జెండాను ఆవిష్కరించి తదనంతరం జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల చట్టం 2008 సెక్షన్ 2M ప్రకారం భవన నిర్మాణ రంగ కార్మికులు, స్వయం ఉపాధి కార్మికులు అందరూ అసంఘటిత రంగం కిందకు వస్తారని చెప్పారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక భద్రత మరియు సంక్షేమం అందించడమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల యొక్క జీవితం, వైకల్యం, వృద్ధాప్యం, గృహ నిర్మాణం, విద్య, ఉపాధి మొదలైన వాటిని అనుసంధానం చేసి పలు పథకాలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ పథకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయన్నారు. ఈ చట్టం అమలు కోసం దేశ స్థాయిలో జాతీయ సామాజిక భద్రతా బోర్డు మరియు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సామాజిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బోర్డులు కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేస్తాయని, అలాగే బోర్డులో సభ్యత్వం తీసుకున్న వారికి వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా చెప్పారు. కార్మికులకు న్యాయ వ్యవస్థ కూడా రక్షణ కల్పిస్తుందని, చట్టాన్ని సక్రమంగా బోర్డులు అమలు చేయడంలో విఫలం అయినప్పుడు న్యాయ వ్యవస్థ రక్షణగా నిలబడుతుందని చెప్పారు. కార్మికుల హక్కులకు భంగం వాటిల్లినట్లయితే వారు తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని, న్యాయ సేవా కమిటీల ద్వారా వారికి న్యాయ సహాయం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచి చూసుకుంటే చాలా కార్మికులు పోరాడుతూ కొన్ని చట్టాలని సవరణ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చనిపోవడం వల్ల, వాళ్ళు కష్టపడడం వల్ల
చాలా చట్టాలని సవరణ చేసుకుంటూ వచ్చారు. అందులో కొంతవరకు 3 ముఖ్యమైన సవరణలు ఏం చేశారు అంటే, ఒకప్పుడు కార్మికులు 8 గంటల కన్నా పైన పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని కుదించడం జరిగింది. అది 8 గంటల వరకు చేశారు. ఒకవేళ 8 గంటల కన్నా ఎక్కువ పని చేస్తే దానికి ఎక్కువ వేతనం, అంటే పనికి తగిన శ్రమను కల్పించడం, దానికి తగిన వేతనం ఇవ్వడం, తగిన వేజెస్ ఇవ్వడం, అది సృష్టించారు. అలాగే ఇంకొకటి స్త్రీలు అనేవాళ్ళు రాత్రిపూట పని చేయడం నిషేధం. ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ మనం స్వాతంత్రం రాకముందే వచ్చింది, దాన్ని సవరణ చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ దాన్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మంచిది. అంటే ఒక 7 మంది, 1, 2, 3 కాకుండా ఒక 7 మంది కలిసి ఉండి మినిమం 7 మెంబర్స్ ఉంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, దాంతోపాటు మినిమం వేజెస్ యాక్ట్, ఈ 2 ఏంటంటే ఎవరికి ఎంత స్కిల్కి ఎంత వేజెస్ ఇవ్వాలి. అంటే ఒక కర్మాగారంలో, ఒక ఫ్యాక్టరీలో కానీ మైన్స్లో కానీ చూస్తే మనం ఒక 1000 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, సెక్షన్ 5లో చెప్తుంది. 1000 కన్నా అంటే సెక్షన్ 5 విభాగంలో చెప్తుంది. ఒక 1000 కన్నా తక్కువ మంది కర్మాగారంలో పనిచేస్తే మాత్రం వాళ్ళకి నెలసరి ఆదాయం, అంటే మనం ఈ నెల ఇంత పని చేసాం, దానికి నెలసరి ఆదాయం వచ్చే మంత్లో 7 లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డివి శివప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను ఉపయోగించుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, పథకాల పట్ల అవగాహన లేకపోతే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించవచ్చని చెప్పారు. మేడే అనేది ఈనాడు వచ్చినటువంటి అంశం కాదు. ఇది చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగినటువంటి అనేక పరిణామాల తాలూకా. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ, పారిశ్రామిక విప్లవాలు అనుసంధానంలో ఈ మేడే అనేది ఆవిష్కృతమైంది. ఎక్కడైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరిగిందో అక్కడ కార్మికులు స్థితిగతుల మీద పోరాటం జరిగి ఆ విధంగా అమెరికాలో 1886 సంవత్సరంలో ఈ మేడే అంటే ముఖ్యంగా 1886 సంవత్సరంలో అమెరికాలో జరిగినటువంటి ఒక స్ట్రైక్ వలన ఇది ఆవిష్కృతమైంది. ఎందుకంటే పరిశ్రమలు అనేది కార్మికులు లేనిదే పరిశ్రమలు లేవు. కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్లు ఎం వినయ్ కుమార్, బిఎం సుభాని, ది తెనాలి తాపీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేవై రాజు, దుడ్డెంపుడి నాగరాజు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్, పెద్ద సంఖ్యలో తాపీ కార్మికులు పాల్గొన్నారు. శుక్రవారం జరగబోయే రాజధాని పునర్నిర్మాణం చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ జయప్రదం చేసే కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు కూటమి నాయకులతో సభకు ప్రజా సమీకరణపై చర్చించారు. ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రీస్టార్ట్ అమరావతి పునర్నిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కాబోతుందని చెప్పారు. రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు. యజ్ఞంలా జరుగుతున్న రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబు నాయుడికి రాజధాని పోలవరం 2 కళ్ళు, కేంద్రం ఆశీస్సులతో వాటి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. రాజధాని రైతులపై గత పాలకులు చేసిన దాడులు, పెట్టిన కేసులు, రైతుల కన్నీళ్లకు రేపు జరగబో సభ ద్వారా సమాధానం చెప్పాలన్నారు. మన బిడ్డలకు రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి గత పాలకులు దిగజార్చారని విమర్శించారు. రాజధాని పునర్నిర్మాణం రాష్ట్రం గాడిన పడుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ప్రజలందరూ తలెత్తుకుని గర్వంగా నిలబడతారని, తెనాలి నుండి 30,000 మంది ఈ సభకు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. రేపు జరగబోవు మోడీ సభకు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అంటే అమరావతి, అది చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్. రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ, గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన కళను సార్థకం చేసుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుంచి ఆశేష జనవాహిని ఇక్కడికి విచ్చేసి నరేంద్ర మోడీ గారికి ముక్త కంఠంతో
చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ అమరావతిని మరొక్కసారి నిలబెడతారు. ఆయన నాయకత్వంలో అమరావతి పూర్తవుతుందని ఒక మనోనిబ్బరంతో ఒక యజ్ఞములాగా జరగబోయే రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడికి అందరం కూటమి నాయకులం అందరం ఇచ్చేసాం. రేపు సభ విజయవంతానికి ఇక్కడ నుంచి సుమారుగా 30,000 జనవాహిని ఇక్కడి నుంచి తీసుకొని పోయి తెనాలి అతి దగ్గరలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి అమరావతికి. రేపు మీ అందరికీ తెలుసు, అమరావతి అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉండే డెవలప్ అయ్యే 4-5 నియోజకవర్గాల్లో మన తెనాలి కూడా ఉంటుంది. కాబట్టి అందరికంటే మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడున్న శ్రేణులందరికీ మేము ఇక్కడికి వచ్చిన నాయకులందరం ముక్తకంఠంతో చెప్తున్నాం, రేపు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సత్తా చూపియాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కళలు ఏవైతే ఉన్నాయో పోలవరం అలాగే అమరావతి 2 కళ్ళు లాంటివి, ఈ రెండిటిని సహకారం చేసుకునేదానికి కేంద్రం యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాం. గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు కార్చిన కన్నీళ్లకు ఈరోజు ఒక గుణపాఠంగా నాయకులకు చెప్పే విధంగా రేపు సభ విజయవంతం చేయాలి. 5 సంవత్సరాల్లో మన బిడ్డలు క్వశ్చన్ పేపర్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉంటే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 175 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చి ఇక్కడ అమరావతికి సంఘీభావం తెలియజేసుకుంటున్నాం. ల్యాండ్ పూలింగ్ అనే సిస్టాన్ని తీసుకొని వచ్చి రైతులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఆర్థికంగా ఎదగాల. వాళ్ళ కుటుంబాలు కూడా ప్రభుత్వంతో మమేకమై రేపు పురోభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఆ ల్యాండ్ పూలింగ్ని తీసుకొని వస్తే కొందరు చేతగాని నాయకులు దాని మీద వ్యంగ్యాస్త్రాలు వేశారు. ముఖ్యంగా అమరావతి రైతులు గత 5 సంవత్సరాల్లో చూసిన నరకం ఇంత అంత కాదు. అమరావతి రైతులపైన దాడి, అమరావతిలో అక్క చెల్లెలపైన దాడులు జరుగుతూ వస్తే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు పడిన బాధకు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. తప్పకుండా రేపు 50,000 ఎకరాల్లో అమరావతి పూర్తయితే మనం మరొక్క హైదరాబాదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ నెలకొల్పేదానికి ఒక ఆస్కారం ఉంది. మన బిడ్డలకైతేనే రేపు రాబోయే భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేదానికి కూడా ఒక అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. సమావేశంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఈ విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే ఈ అరాచకం జరిగిందో, ఎక్కడైతే గ్రాఫిక్స్ అన్నారో, ఎక్కడైతే శ్మశానం అన్నారో, ఎక్కడైతే జలాశయంలో కడుతున్నారు రాజధాని అన్నారో, ఈ రోజున కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ప్రపంచంలో 198 దేశాలు ఉంటే 198 దేశాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజల రాజధాని అని చెప్పి ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి రాజధాని ఇంతవరకు ఎక్కడ కూడా ఏర్పడలా. మొట్టమొదటిగా చరిత్రకు శ్రీకారం చుట్టి చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాన్ని ఈ రోజున మరలా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నించే నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. అమరావతి అనే నామకరణం చేసుకున్నటువంటి ఈ రాజధానిని పునర్నిర్మాణం చేసి ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేయాలనే ఒక తపన పడుతున్నటువంటి కూటమి నాయకత్వానికి మద్దతు పలకడానికి వస్తున్నటువంటి ప్రధాని మోడీ గారిని మనందరం కూడా ఆహ్వానించుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాజధాని లేని రాష్ట్రంగా గాయపడ్డ సైనికుల్లాగా జీవనం కొనసాగించిన మనందరం కూడా నీనా అనే భావం లేకుండా, స్త్రీ పురుషులు అనేది లేకుండా, చిన్న పెద్ద అనేది లేకుండా ఈ రోజున మనందరం కూడా తరలి వెళ్ళాలి. కాలినడకన వెళ్ళేవాళ్ళు కాలినడకన వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి. ఈ వాహనం ఆ వాహనం దొరికిన వాహనాన్ని ఎక్కి మన మద్దతు పలకాల్సిన అవసరం, మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం, ఇది మన బాధ్యత. అలాంటి బాధ్యత మనందరి యొక్క భవిష్యత్ సంఘాల మీద ఉంది అనేది ఎవరు మర్చిపోకూడదు అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు 4 లక్షల మంది అసంఘటిత కార్మికులు కానీ లేదా స్కిల్డ్ లేబర్ కానీ ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు. దానివల్ల పరోక్షంగా ఎన్నో రకాలైనటువంటి వ్యాపార వాణిజ్యపరమైనటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు.
ఎంతో సర్క్యులేషన్ అయ్యేది. ఇవన్నీ కూడా ఈ రోజున 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క కదలిక లేదు. కదలిక లేకపోగా ఉన్న ఆకాశ హార్మోనియంలాగా కట్టినట్లన్నింటి శిథిలాలు చేశారు. వేసిన రోడ్లని ఆ రోడ్లని తరలించుకుపోయారు, అక్కడున్న పైపులను తరలించుకుపోయారు, అక్కడున్న ఐరన్ను దొంగలించిపోయారు. కిరాతకంగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరికి కూడా ఈ రోజున మనం ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 1,00,000 కోట్లతో నిర్మాణం అయ్యేటువంటి ఈ రాజధానిని ఈ రోజున చట్టం కూడా చేయమని చెప్పి కోరడానికి మనందరం కూడా తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసాన్ని, ఆ గాయం సంబంధించినటువంటి మచ్చలు ఇంకా ఉన్నాయి. ఆ గాయాన్ని సంబంధించినటువంటి మచ్చలు మాఫీ చేయడానికి 5 కోట్ల మంది ఎంతో ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించి పునః ప్రారంభించడానికి రేపు రాబోతున్నారు. ఆ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పెద్దలు ఆలపాటి రాజా గారు, అదేవిధంగా తెనాలికి సంబంధించి జనసేనకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ప్రముఖ న్యాయవాది గాది వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మొత్తం ఓవరాల్ పిఎం గారి ప్రోగ్రాం చూడడానికి ముఖ్య అతిథులు, అదేవిధంగా పరిశీలకులు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుద్దూస్ గారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న చల్ల అన్న గారు, అదేవిధంగా మరి తెనాలికి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శాసనసభ్యులు మనోహరన్న గారు రాలేదు, నాదెండ్ల మనోహరన్న గారు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన గారికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించి ఆ ఘట్టానికి సాక్షాత్ దేశ ప్రధాని రాబోతున్నారు. రేపటి దినం ఈ యొక్క సభను జయప్రదం చేయనేసి మీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు మనం అంతా కూడా ఎలాంటి పరిపాలన మనం అందరూ చూసాం. ఒక రాక్షస పరిపాలన చూసాం. అన్ని వర్గాలు, అన్ని మతాలు అందరూ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేరు. చట్టసభల్లో వదలలేదు, న్యాయస్థానాల్లో వదలలేదు, బ్యూరోక్రట్ను వదలలేదు. అన్ని వ్యవస్థలను నాశనం చేసేసి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి చేసినటువంటి గాయాలు ఇంకా గాయం మానింది, కానీ దానికి సంబంధించినటువంటి అదే ఉన్నాయి, గుర్తులు అట్లే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తగ్గట్టు కూడా రాజధాని నిర్మాణానికి నా వంతుగా నేను తోడ్పడతానని హామీ ఇవ్వడం, హామీ మాట మేరకు రేపు రాబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో రాజధాని లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా స్టార్ట్ చేసి దానికి ఆ రోజునున్నటువంటి ఈ రోజునున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్తే ఆ రోజు ప్రభుత్వం త్వరితగతి నిర్మిద్దామని చెప్పేసి సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ అన్నీ కూడా మొదలుపెట్టి ఒక ప్లాన్ చేసిన తర్వాత ఏదేమన్నా కానివ్వండి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి మారిన గత 5 సంవత్సరాలు కూడా ఆ రాజధాని మీద ఎన్ని కార్టూన్లు వేశారో, ఎన్ని రకాలుగా దాన్ని చింద్రవందరలు చేసి 3 అన్నారు, 4 అన్నారు, కులాలు ఆపించారు, ఏమంటాం అది మునిగిపోతుందన్నారు. ఎన్ని చేయాలన్నీ చేశారు. కానీ ఇన్ని చేసి పోని ఎక్కడైనా రాజధాని కట్టారంటే ఏమి లేదు. మళ్ళా వెనక్కి వస్తే రాజధాని ఏదంటే మళ్ళీ అమరావతి. సో ఇవన్నిటి మీద కూడా ఒక నమ్మకం కలిగించడానికి ఈ రాష్ట్ర ప్రజలకి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం. గతంలో శంకుస్థాపన చేశాడు, వదిలేశాడు అనే అపప్రదను పోగొట్టుకుని
ఈ 4 సంవత్సరాలు ఇక్కడ ముందున్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని నమ్మకం కలిగించడం కోసం రేపు భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దానికోసమే మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, అందుకనే పునర్నిర్మాణము అని రేపు దానికి నామం కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. కార్మికుల రక్షణ కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల రక్షణ, కార్మికుల ఉన్నతి ఈ 3 అంశాలలో కూటమి నాయకత్వం ఏ చట్టాలైతే కార్మికుల కోసం ఆవిర్భవించినాయో చట్టాల పరిరక్షణ, అంతేకాకుండా కార్మికులకు అవసరమైన అంశాలన్నిటిలోనూ అండగా ఉంటామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల రక్షణ, కార్మికుల ఉన్నతి ఈ 3 అంశాల్లో కూటమి నాయకత్వం ఏ చట్టాలైతే కార్మికుల కోసం ఆవిర్భవించినాయో ఆ చట్టాల్లో పరిరక్షణ, అంతేకాకుండా ఇంకే రకమైనటువంటి మీకు అవసరమైనటువంటి అంశాలని పరిగణలో తీసుకొని జీవన విధానంలో ఈ అంశాల ద్వారా పెను మార్పులు వస్తాయి అనే భావన మీకు కలిగిన, మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే నేపథ్యంలో కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఎంతోమంది కార్మిక సోదరులు ఉన్నారు. వారందరిలో కూడా రక్షించే బాధ్యత ఈరోజున ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం మేము ఉన్నాం అనే భావన మాటలతో కాకుండా చేతల రూపంలో అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ తెనాలి మంగళగిరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సుభాని, నాగేశ్వరరావు, బాజీ, ప్రభాకర్, మునిస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆటో యూనియన్ బ్రహ్మాండంగా ఐక్యతతో పార్టీకి అండగా దండగా ఈనాడు గతంలో ఏ రకంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఎలాంటి కేసులు లేకుండా మనం 2014-19లో ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి పూర్వవైభవమే ఎవరికి నష్టం లేకుండా చూస్తామని, మళ్ళీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించగలిగినటువంటి కూటమి నాయకత్వం ఉందని, మీ అందరికీ రక్షణగా ఉండే చట్టాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, మీతోనే మేము అని చెప్పి ఈరోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గత వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం రాకతో వారి జీవితాల్లో వెలుగులు చేకూరాయని టీఎన్టీయూసీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తెనాలి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్ల కారణంగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని, దీనితో ఆటోల మరమ్మతులు తగ్గి ఖర్చుల భారం తగ్గి డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కారమంచి సురేష్, కిషోర్, నజీర్, సురేష్, శ్రీను, నరసింహ పలువురు పాల్గొన్నారు.
ఈ సమాజంలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతతైన వాతావరణం. మన పిల్లలు ఒక మంచి వాతావరణంలో పెరగాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. గతంలో మనం చూసాం, లా అండ్ ఆర్డర్ లేదు, అడుగడుగున గంజాయి, ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని ఏ విధంగా అరికట్టాడు, రౌడీయిజాన్ని ఏ విధంగా అరికట్టారు. ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళు ఆనందంతో పనిచేసుకోవాలి. మన యొక్క పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతున్నారు అన్న ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా కష్టపడేది మన కోసం, మన పిల్లల కోసం. ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చూడటానికి మనం కష్టపడేది. అటువంటి ప్రభుత్వాలకి, అటువంటి నాయకులకి మనందరం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డుల్ని త్వరితగతిన చక్కగా మంచి రోడ్లు వేసి మీ కష్టాలను తీరుస్తాను. నేను కారులో ప్రయాణించేటప్పుడు ఆటోలో కూర్చొని వెనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి నాకు, అయ్యా చూడండి రోడ్ల యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. ఆయన ఈరోజు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన ఏ విధంగా ఇటు మంగళగిరి రోడ్డు కానివ్వండి, ఇటు నారాకోట రోడ్డు కానివ్వండి చక్కగా రోడ్డు వేసి ఆయన యొక్క మాటని ఎలా నిరూపించుకున్నారో మనం చూసాం. తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి నారాకోడూరు 4-వే డిపిఆర్ కూడా జరుగుతుంది. త్వరితగతిన 4-వే రోడ్డు తీసుకొచ్చి తెనాలి యొక్క రూపురేఖలనే మార్చే విధంగా ఆయన ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. ఈరోజు కార్మికుల ఐక్యత అంటే మేడే రోజున అందరు కార్మికులు కలిసికట్టుగా వాళ్ళు శ్రమించి మరి మన కోసం గతంలో ఎంతోమంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అంటున్నాం. మరి అదేవిధంగా వీరవల్లి మురళి అన్నాయ్ మరి ఏ టైంలో చేసినా కానీ ఫోను, అన్నా మాకు ఈయన తరపున ఈ బాధ ఉంది అన్నా మరి ఏంటి అని అంటే, తమ్ముడు నేనుండాను మీకు అండగా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్తాను, మీ వల్ల మరి ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా మీరు చక్కగా నడుచుకోండి, చక్కగా యూనియన్ నడుపుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని మాకు అండగా ఉన్నటువంటి వీరవల్లి మురళి అన్నకి మరొకసారి విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీది అయితే ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆలపాటి తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ అధ్యక్షులు పరచూరి పవన్ కుమార్, డివిజన్ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కార్యదర్శి ఎం నరసింహారావు, సభ్యులు రామారావు, మాణిక్యారావు, సునీల్, జగన్, అశోక్, శ్రీకాంత్, కోటేశ్వరరావు, హరికృష్ణ, వరపుత్ర, గౌస్, శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైనటువంటి ఈరోజు కార్మిక సోదరులందరికీ ఒక గొప్ప పండగ రోజు. మరి ముఖ్యంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం ఎన్నో సంస్కరణలకు నాంది పలికినటువంటి సంఘం మన సంఘం. కార్మికుల ఐక్యత ఎన్నో సంఘాలు ఉన్నాయి.
దాదాపు 44 చట్టాలు కార్మికుల యొక్క అభివృద్ధి గురించి, కార్మికుల యొక్క హక్కులు గురించి చేసిన చట్టాలు. ఎందుకంటే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, దీంట్లో ఎక్కువ శాతం అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరి రక్షణ కోసమే కార్మిక చట్టాలు ఏర్పడటమే కాకుండా మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేసే విషయంలో కానీ, రక్షణ కల్పించే విషయంలో కానీ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, బిల్వాష్టక అష్టోత్తర పూజ మరియు భక్తులచే పాదుక పూజ విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెనాలి నందులపేటలో వేంచేసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈ రోజున విశేషమైనటువంటి రోజుగా శ్రీ బాబా గురువుగారి యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా గురువుగారి యొక్క శిష్యుల యొక్క భక్తుల యొక్క చేతుల మీద ఉండగా గురువుగారికి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా శిష్యుల చేత నిర్వహించడం జరిగినది. మరి కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఈ రోజున గురువుగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ప్రాతకాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా సాయిబాబా వారి యొక్క పాదపూజాది కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల చేత బాబా గురువుగారికి పాదపూజ విశేషంగా భక్తుల చేత, అదేవిధంగా బాబా గురువుగారి యొక్క శిష్యుల చేత అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ వారి యొక్క శిష్య బృందం చేత బాబా గారి గురువు గారికి ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క పాదపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో మేడే సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆటో యూనియన్ వర్కర్స్ ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆవిష్కరించి తదుపరి పాదచారులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ వర్కర్స్ జానీ, కుర్రా శ్రీను, ప్రవీణ్, గిరీష్, సాయి, పాపయ్య చౌదరి, పోతరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి వేసవి కాలంలో చలివేంద్రం పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడా కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇవాళ మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా మురాసేన్ గారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో ఇక్కడ కుర్రాసీని గారు వారి మిత్రమండలితో సహకారంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి అలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేమంతా కూడా వెనకాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ రోజున మేడే సందర్భంగా ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజున మరి చలవేంద్రం నందు మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు జెట్టి శివరామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈ మధ్యాహ్న కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం మీకు సహాయ సహకారాలు అందించిన జట్టి శ్రీరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ షేక్ అకీర్ అహ్మద్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. 8 గంటల పనిదినం మరియు ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంచ వేయలేదని చెప్పారు. 1996లో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకుందని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అతి దుర్భరమైన దుర్మార్గమైన పని పరిస్థితుల్లో పని చేయలేక కార్మిక వర్గం మాకు 10 గంటలు తగ్గించాలా, వాళ్ళ కోరిక మొట్టమొదటి కోరిక అదే. ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. లోపలికి వెళ్ళినటువంటి కార్మికులను కూడా తోటి కార్మికులే చర్నాకోల్ లాంటివి తీసుకుని వెంటబడి పనిచేయించడం, అంటే యజమానులు కార్మికుల్ని కొట్టించి భయపెట్టించి బెదిరించడానికి కూడా కార్మికులను ఉపయోగించుకుని పనిచేసేటువంటి రోజుల్లో యంత్రాల్లో నలిగి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, మరణాలు సంభవించడం, ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువైన సందర్భంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతి, భాషలతో సంబంధం లేకుండా, ఎందుకంటే అమెరికాలో అప్పటికే చాలా దేశాల నుంచి కార్మికులు అక్కడికి వచ్చి ఉండారు. చికాగో నగరంలో 10 గంటలు తగ్గించడం కోసం సంఘం పెట్టుకుని ఒక సభ జరుపుకుని సభలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సభనే సజావుగా జరగనిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీన్ని ఆపటం అరికట్టడం కష్టమని ఆనాటి ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ ఏ మార్కెట్లో వేలాది మంది పోగైనటువంటి సభలో లాఠీ చార్జీ, దుర్మార్గంగా విచ్చలవిడిగా కాల్పులు, చాలామంది చనిపోవటం, ఈ సందర్భంలో అనూహ్యంగా ఒక బాంబు వచ్చి పట్టడం, ఆ బాంబు ఎవరేశారో ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని 4 కార్మిక నాయకుల మీద కేసులు పెట్టి ఆ 4 కార్మిక నాయకులను సంబంధించడం జరిగింది. కార్యక్రమంలో కేబీ ప్రసాద్, యూనియన్ జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు, ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్, మెహబూబ్ సుబానీ, సిఐటియు తెనాలి డివిజన్ షేక్ హుసేన్ వలీ, డి లక్ష్మణరావు, టి వెంకటేశ్వర్లు, ఎన్ రాజలక్ష్మి, చంద్రకళ, ఆషాబి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి మీరు సంపాదించుకున్న ఈ మేడే మీరు అందరూ సంతోషంగా పండుగలాగా జరుపుకుంటాం చాలా విశేషము. గత ప్రభుత్వంలో కార్మిక శాఖకు సంబంధించి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన స్కీమ్స్ 2020 నుంచి ఆపబడ్డాయి. అవన్నీ కూడాను ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్త అప్లికేషన్స్ ఎవరిని ఇస్తే తీసుకోండి, లైబుల్ తీసుకోండి, అప్లికేషన్స్ పెట్టండి, దరఖాస్తులు తీసుకోండి, కొత్త రిజిస్ట్రేషన్స్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పటివరకు అయితే అమల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఇంకా కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నాము. మా ఉద్దేశంలో ఏంటంటే దీనిని ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఈ బోర్డుని రీఓపెన్ చేశారు, బోర్డుని రీకన్స్ట్రక్ట్ చేశారు మళ్ళా. సో ఇంకా ఫర్దర్గా ఏదైనా మీకు సహాయం చేయగలుగుతానే ఆదేశం మాకుంది, ఆశ మాకుంది. అలాగే మా కార్మిక శాఖ ఎప్పుడూ మీ కొరకు తలుపులు తెరిచే ఉంటాం మేము. మీరు ఎవరు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. దానివల్ల సార్ గారు బెనిఫిట్స్ చెప్పారు. అలాగే మనకి భవన నిర్మాణ కార్మికులు కూడా గుర్తింపు వాళ్ళు చాలా మందికి లేవు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు హార్ట్ వేవ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి కొత్తగా పెట్టారు. హార్ట్ వేవ్స్ అంటే ఇప్పుడు ఎండ దెబ్బలు ఎక్కువగా అని చెప్పేసి వీలైనంత వరకు వర్కర్స్ అందరూ మార్నింగ్ సెక్షన్లో అంటే 6 నుంచి 11:30-12 గంటలలోపు పని ప్రదేశాల్లో పని చేసుకొని, ఒకవేళ ఎక్కువ పని ఉన్నట్టయితే సాయంత్రం చల్లబడ్డ కొంచెం 4 నుంచి పని చేసుకోవాలని, అలాగే పని ప్రదేశంలో వాళ్ళకి చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలండి. అలాగే వర్కర్స్ ఎవరైనా ఎండ దెబ్బలు తగలకుండా పైన ఎవరైతే రాడ్ బెండింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎండలో పని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ వాళ్ళకి ఉందండి. అలాగే ఎవరు పనిచేసి ఎండ దెబ్బ గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. అది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మనకి హార్ట్ వేవ్స్ మీద ప్రోగ్రామ్స్ పెడతారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని క్యాంపెయిన్లు పెట్టమన్నారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. పట్టణ శివాజీ చౌక్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ నిర్వహించారు. పెప్సీ గోపి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్లా, కామినేని గోపి, అక్కాల శ్రీధర్,
భాస్కర్, పట్టా రాజేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం జరిగే అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేయాలి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు. తెనాలిలో జరిగిన మేడే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.